ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కార్తీక పురాణాన్ని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంలో ప్రతిరోజు ఏది విన్నా వినకపోయినా కార్తీక పురాణాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ వినేలాగా అందించారు. ముందుగా మీకు ధన్యవాదాలు. తర్వాత నెక్స్ట్ మనం మరి ధనుర్మాసంలోకి వెళ్ళబోతున్నాం. ధనుర్మాసం అనగానే మనకి తిరుప్పావై గుర్తొస్తూ ఉంటుంది. గోదాదేవి కళ్యాణం. ఈ తిరుప్పావైని ఎలా జరుపుకోవాలి, ఈ ధనుర్మాసంలో పాటించాల్సిన నియమాలేంటి, పూజా విధానాలేంటి, బాగుంది. ఒక్కసారి అందిస్తే దగ్గరకు వచ్చేసింది కదా. కార్తీకం అవ్వగానే మార్గశిరం వస్తుంది. అయితే ఇది ఏంటంటే సూర్యుడు తులారాశిలోంచి ధనురాశిలోకి వస్తాడు. ధను సంక్రమణం అంటారు. ఆ సంక్రమణం అవగానే అంటే మార్గశిరం ప్రారంభం అవగానే వద్దు, మరుసటి రోజు అట్లా అవుతుంది, ఒక రోజు ముందు వెనకగా అట్లా అవుతుంది అనమాట. తులా సంక్రమణం అయింది. తులా సంక్రమణంలోనే మనం అక్కడి నుంచి తులలో సూర్యుడు ప్రయాణిస్తున్న నాళ్ళు కార్తీక మాసం జరుపుకున్నాం. అవును, పొద్దున్నే స్నానం చేయాలి. ఈ ధను సంక్రమణం కూడా అలాంటిదే. ధనుస్సులో ఏంటంటే ధనుర్మాసం అనేది ప్రత్యేకమైన విధానం. మనం మామూలు సాధారణ ప్రజలు ఏం చేస్తారు, సంక్రమణం మొదలు పెట్టగానే నెలపట్టు పట్టడం లేదా నెలగంటు పెట్టడం, పండగ నెల ప్రారంభం అని చెప్పుకుంటాం. సంక్రాంతి పండగకి ఇది ప్రారంభంగా చెప్తాం. ఈ రోజు నుంచి గీతలతోటి ముగ్గులేసుకుంటాము, తర్వాత గొబ్బిళ్ళు పెడతాము, గోపూజ చేస్తాం, తర్వాత ఏమో ఈ హరిదాసులు రావడం మొదలు పెడతారు, గంగిరెద్దులు ఆడించే వాళ్ళు వస్తారు ఊళ్ళల్లోకి. ఈ నెల రోజులు విష్ణు కథాగానమే. అయితే రమగారు, మరి నెల పట్టిన తర్వాత ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తాం కదా, వీటితో పాటు శుభకార్యాలు చేయకూడదని ఎందుకంటారండి? నెల పట్టాక కొన్ని శుభకార్యాలకి పనికిరాదు. ఈ ధనుస్సులో ఇవి చేసేవి ఏంటంటే ధనుస్సుకి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాం మనం. ఈ ధను సంక్రమణం అప్పుడు ఏం చేయాలి? భూప్రీత్యర్థం, బలి ప్రీత్యర్థం, విష్ణు ప్రీత్యర్థం, సూర్యుడికి ప్రీత్యర్థం, ఇవన్నీ చేసుకుంటాం. ఇప్పుడు ఇంతమంది ప్రీతి కోసం ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి అవి శుభకార్యాలుగా తోస్తున్నాయి మనకి. కానీ జనరల్ శుభకార్యాలు అంటే వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, నెలగంటు పెట్టాక కొత్త వస్తువులు కూడా వాడుకోకూడదు, అలా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సిద్ధాంతాలు పక్కకు పెడితే ఈ నెలలో మనం ఏం చేయాలి అనేవి చూసుకోవాలి ముందు మనం. తప్పకుండా ఈ రోజు నుంచి గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళు గొబ్బిళ్ళు పెట్టుకుంటాము. తర్వాత ఏమో ఈ నెల పూర్తవుతుంటే చివరికి వెళ్ళే కొందుకి గోదా కళ్యాణం చేస్తారు చాలా చోట్ల. ఇది సాధారణంగా అందరూ చేయగలిగేది. మనం భోగినాడు భోగిమంట వేసుకుంటాము, పండగ నాడేమో పండగ చేసుకుంటాం, మర్నాడు కనుమ నాడు చేయవలసిన విధులు ఆచరిస్తాము, బ్రాహ్మణులకి దానం చేయటం, పితృదేవతల ఆరాధన చేయటం, ఇవన్నీ అందరూ సాధారణంగా పెద్దలకు పెట్టుకుంటారు. పండగ రోజుల్లో కనుమ నాడు పెద్దలకు పెట్టుకోవడం. అవునండి. సంవత్సరం అంతా ఎప్పుడు పెద్దవాళ్ళని తలుచుకొని వాళ్ళు కూడా తాత తండ్రులను తలుచుకుని ఆ రోజు పెద్దలను పెట్టుకోవటము అన్నీ చేసే పద్ధతి జనరల్గా అందరూ చేసేది. అయితే తిరుప్పావై అని చెప్పావు నువ్వు. ఈ తిరుప్పావై ప్రత్యేకంగా వైష్ణవులు చేసే విధానం. ఎవరైతే వైష్ణవంలో ఉన్నారో వాళ్ళు ఈ 30 రోజులు విష్ణు సంకీర్తన చేస్తారు. ఎందుకని రమగారు ప్రత్యేకించి వారే చేసే విధానం అని మనం స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పుకోవాలంటే ఈ ధనుస్సులో ఎప్పుడైతే ఈ సంక్రమణ మొదలైందో ఆ రోజు నుంచి 30 రోజులు 30 పాటలతోటి, అంటే 30 పెద్ద పెద్ద బంగారపు పువ్వులు కూర్చిన దండతోటి అయ్యవారిని అర్చించింది గోదాదేవి. ఆమె అర్చించిన ఆ కుసుమాలనే ప్రతిరోజు నిత్యం రోజుకొక్క పువ్వు చొప్పున మళ్ళీ విష్ణుమూర్తికి సమర్పించే విధానమే తిరుప్పావై. తిరుప్పావై అంటే తిరువ్రతం, పావై అంటే వ్రతం, శ్రీవ్రతం. ఏమిటో ఈ గోదాదేవి గురించి విన్న తర్వాత మనం ఆవిడ ఎందుకు ఇలా చేసింది అనేది తెలుస్తుంది. గోదాదేవి సీతాదేవి లాగానే అయోనిజ. ఆమె తులసివనంలో దొరికిందట. శ్రీరంగానికి దగ్గరలో ఉన్న శ్రీవిల్లిపుత్తూరు అనే ఒక గ్రామంలో వటపత్ర సాయికి ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి సమీపంలో పెద్ద తులసివనం ఉందట. విష్ణు చిత్తులనే ఒక ఆళ్వార్లు, ఒక పెద్దవారు అక్కడ ఉండేవారు. ఆయన్ని పెరియాళ్వార్ అనేవారు. 12 ఆళ్వార్లు అని చెప్తారు. ఈ 12 ఆళ్వార్లు విష్ణు సేవకులు 12 మంది. వారిలో ప్రథములు విష్ణు చిత్తులు. అయితే ఈ విష్ణు చిత్తులకి సంతానం లేదు. ఆయన ఏం చేసేవారు, నిత్యం స్వామికి కైంకర్యం చేయడానికి తులసివనం నుంచి తులసి పువ్వులు కోసి పట్టుకెళ్ళేవారు. ఈ పట్టుకెళ్లే క్రమంలో ఒకనాడు తులసివనంలో, అది కూడా శ్లోకం ఖచ్చితంగా చెప్తారు, కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం అని. ఈ తులసి చిన్నది కాదట, చాలా పెద్ద అడవి, పెద్ద వనం అనమాట.
విష్ణుమూర్తికి తులసి ప్రీతి కదా, అవునండి. బోల్డ్ అంత తులసి కోసేవాళ్ళు. నిత్యం తులసి కోస్తూ ఉంటే మళ్ళీ కొత్త తులసి దళాలు రావాలంటే ఎంత తోట ఉండాలి. అప్పుడు ఆవిడ ఈ పూర్వ ఫల్గుణి నక్షత్రంలో కర్కాటక రాశి ఎందు ఒక పాపాయి దొరికింది ఆయనకి. పుబ్బా నక్షత్రం, పూర్వ ఫల్గుణి ఉత్తర ఫల్గుణి అని చెప్తారు. పూర్వ ఫల్గుణి అంటే పుబ్బా నక్షత్రంలో ఈ కర్కాటక రాశి ఎందు ఒక పాప ఆయనకి కనపడింది. తులసి చెట్టు మొదట్లో దొరికింది పాప. ఆమె అంతటా ఆమె ఉద్భవించింది. అయితే ఆమె ఎట్లా ఉందంటే పువ్వుల దండలాగా ఉందట. సంపంగి పువ్వుల దండ, బంగారపు రంగు పాపాయి అనమాట. ఆమెకి కోదై అని పేరు పెట్టారు. కోదై అంటే దండ. ఈ పువ్వుల దండ అని పేరు పెడితే ఆ కోదై క్రమంగా గోదా అయింది. కోదై గోదా అయింది. కోదై తమిళ పదం. మనం విల్లిపుత్తూరు గురించి చెప్తున్నాము, అదేమో తమిళం కదా, ద్రవిడ దేశంలో ఉంది. అయితే ఈయన ఏం చేసేవారు, పాపని పెంచుకున్నారు వాళ్ళు. పెంచుకుంటే ఆ ఇంట్లో ఏం జరిగేది, నిత్యము విష్ణు సేవ, విష్ణు ప్రార్థన, విష్ణు కథామృత శ్రవణమే జరుగుతూ ఉండేది. నిత్యము తండ్రి దండలు కట్టి తీసుకెళ్ళి వటపత్ర సాయికి సమర్పించేవారు, లేదా శ్రీరంగానికి తీసుకెళ్ళి ఇచ్చేవారు. దగ్గరలోనే ఉంది, మరి చాలా దూరం కాదు. ఈ నిత్యము విని 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 ఆ కృష్ణ రూపాన్ని ధ్యానిస్తూ ఉండేది ఆ పాప. ఏం చేసేది, దండలు కట్టడం క్రమంగా కాస్త పెద్దదయ్యాక ఆమె దండ సొంతంగా కట్టేది. పెద్ద దండ చూస్తే పిల్లలకి ఒక సరదా ఉంటుంది, ఏదైనా వస్తువు చూస్తే మీద పెట్టుకుని చూసుకుంటారు. ఈవిడ ఏం చేసేది, ఆ దండ మీద వేసుకుని దొడ్లో నుయ్యుంటే నూతిలో తన ప్రతిబింబాన్ని చూసుకునేదట. అంత పెద్దదైన పాప, ఇంత పొడుగాటి జడుండేదట ఆవిడకి. ఈ నిత్యం ఆవిడ వేసుకున్న దండనే తీసుకెళ్లి దేవుడు సమర్పించేవాడు. అయితే ఒకనాడు అందులో ఒక వెంట్రుక వచ్చిందట. ఓహో, ఇంత పొడుగు జుట్టున్నప్పుడు ఏదో ఒక వెంట్రుక రాలదు. ఈ వెంట్రుక కనపడేసరికల్లా ఆ అర్చకులు గమనించి, ఇందులో వెంట్రుకుంది, ఇది దూసరితమైనది, ఇది పనికిరాదని ఆయన చెప్పేసరికల్లా ఆయన కూతురు ఈ పని చేస్తోందని, ఇలా దండ మెళ్ళో వేసుకుని చూసుకుంటుందని ఆయనకు తెలిసిపోయింది. గమనించి ఆయన చాలా బాధపడ్డాడు. ఇది చేయకూడని పని అని, చాలా తప్పు, ఎన్నాళ్ళ నుంచి ఇలా జరుగుతోందో, నేను ఇట్లాంటి అపరాధం చేశాను నా పిల్ల చిన్నతనం వల్ల అని ఆయన చాలా దుఃఖపడ్డారట. అయితే ఆనాటి రాత్రి స్వామి కల్లో కనపడ్డారు. ఆ మెళ్ళ వేసుకున్న దండే కావాలి నాకు, ఆమె ధరించిన మాలే నాకు కావాలి అని చెప్పారట. ఆమె ధరించిన మాల తేవద్దు, నాకు అది నచ్చలేదు, ఏదైతే ఆమె ధరించిందో ఆ మాలే నాకు కావాలన్నాడు. సరే, ఇలా జరుగుతుండగా ఈయన వివాహం చేయాలనుకున్నారు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కథలు వింటూ ఉండేది. కృష్ణుడే తన భర్త కావాలని భావించేదట ఆవిడ. కృష్ణగాథల్ని విని 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 ఆవిడకి కృష్ణుడే తన భర్త కావాలని, మధురమైన భక్తి, భగవంతుడిలో లీనమైపోవాలన్న అపరిమితమైన ఆకాంక్ష. అయితే ఈయన దివ్యదేశాలు ఉన్నాయి, 108 దివ్యదేశాల గురించి చెప్తుండేవారు కూతురికి. ఆ దివ్యదేశ స్వరూపాల్లో ఈ స్వామి ఇక్కడ ఇలా ఈ రూపంలో ఉన్నాడు, అక్కడ ఆ రూపంలో ఉన్నాడు అని చెప్తే, శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వరూపం ఆమెకి అపరిమితంగా ఆకర్షణించింది. ఆయన్ని వివాహం చేసుకుంటానని అడిగిందట. ఇది ఈ కాలం ఆ కాలం కాదమ్మా, ఇది పాతకాలం కాదు, భగవంతుడిని వివాహం చేసుకోవడానికి గోపికలు చేసుకున్నారు కదా భాగవతంలో కృష్ణుణ్ణి. వాళ్ళంతా కాత్యాయని వ్రతం చేసి కృష్ణుడికి భార్యలైపోయారు. నేను కూడా అలాగే అవుతాననేది ఆవిడ. ఇది ఆ కాలం కాదంటే, ఈ కాలాన్ని కూడా ఆ కాలాన్ని చేసుకోదలుచుకుంది ఆవిడ. కృష్ణుడు పతిగా కావాలని కోరుకుంటూ గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని తను కూడా ఆచరించింది. తన స్నేహితురాళ్ళందరినీ కూడా తీసుకుని, విష్ణు భక్తి కలిగిన స్నేహితురాళ్లతోటి ఈ ధనుస్సు సంక్రమణమైన రోజు నుంచి రోజు పొద్దున్నే మేల్కొల్పు, స్వామిని మేల్కొల్పటం, రోజుకొక పాటతోటి ఆయన్ని కొలవటం, రోజు ఒక పాటతోటి కొలిచి ప్రతిరోజు ఈయన ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు, ఆయన వాళ్ళ ఇంట్లో వెన్నెలు చిలుకుతున్నారు, అక్కడ శబ్దం అవుతోంది, ఇంకా నువ్వు నిద్రలే కృష్ణ అని కృష్ణుడిని నిద్రలేపుతుంది. ఒకరోజు మనం నదీ స్నానం చేద్దాం రండి, స్నానించి కృష్ణుడిని చూడాలంటుంది ఇంకొక రోజు. చక్కగా అలంకరించుకుని, కృష్ణుడు అలంకార ప్రియుడు, చక్కటి అలంకారాలతోటి కృష్ణుడిని సేవించాలి. అన్నీ ఆయన గొప్పతనాలే, అన్నీ ఆయన కోసమే, ప్రతి పాట కృష్ణుడి కోసమే. ఇలా 30 రోజులు ఈ రకంగా ఆవిడ అర్చించింది. ఆమె పాడిన 30 పాటలనే 30 పాసురాలుగా ఈ 30 రోజులు పాడుకుంటాం. మధ్యలో ఒకరోజు పొంగల్ వండించింది. ఆ వండించి నాకు ఇంకా ఈయనకి చెప్పిందట, నాకు రంగనాథుడిని భర్తగా చెయ్యి, నీకు 100 కప్పుల పాలు, 100 కప్పుల పాయసము, 100 కప్పుల వెన్న ఇస్తానని ఈయనకి మొక్కుకుందట ఆవిడే.
ఎవరిని ఇక్కడ స్వామివారు ఉన్నారు కదా, ఈ విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్ర సాయికి రంగడిని భర్తగా చేస్తే నీకు 100 కప్పులు అది, 100 కప్పుల వెన్న, 100 కప్పుల పాయసము ఇస్తానని అంటే మధురం ఆమెకు అది కావాలి. ఆయన కావాలి, భగవంతుడు కావాలి, భగవంతుడిలో లీనమైపోవాలన్న అపరిమితమైన కోరిక. దాంతో ఆమె చేసిన ఈ 30 పాసురాలనే ఈ 30 రోజులు వైష్ణవోత్తములందరూ చదువుకుంటారు. ఓకే, మరి కళ్యాణం అంటారు ఏంటి రమ్మగారు? గోదా కళ్యాణం ఇప్పుడు ఎప్పుడైతే ఇది జరుగుతోందో అప్పుడు రంగడే ఆయనకి ఆనతిచ్చాడు విష్ణుచిత్తులకి, నీ కుమార్తెను తీసుకురా, ఆమెను నేను వివాహం చేసుకుంటాను అని. అక్కడి నుంచి శ్రీరంగాన్ని పరిపాలిస్తున్న రాజుగారు కూడా వల్లభదాస్ అనుకుంటా ఆయన పేరు, వారికి కూడా కలలో వచ్చింది. గర్భగుడిలోకి అందరినీ అనుమతించరు. ఫలానా విష్ణుచిత్తుల కుమార్తె అయినటువంటి గోద, ఆమెను నేను వివాహం చేసుకుంటాను, మీరు ఆమెను మేళతాళాలతోటి నా దగ్గరికి తీసుకురండి అని రాజుకి తండ్రికి ఇద్దరికీ అనుజ్ఞ ఇచ్చాడట రంగనాథుడు. అప్పుడు ఈ 30 రోజులు అయిన తర్వాత ఈమెని మేళతాళాలతోటి సాలంకృతంగా అమ్మని అక్కడికి తీసుకెళ్ళారు. అందరూ చూస్తుండగానే సశరీరంగా రంగనాథుడి విగ్రహంలో లీనమైపోయిందట గోదాదేవి. భక్తితో భగవంతుణ్ణి కోరుకోవటం, ఆయనలోకి లీనమయ్యే అవకాశాన్ని ఆమెకిచ్చాడు. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే శ్రీ భూ నీలా సమేతం అని చెప్తారు. ఆయన నీలాదేవి కూడా ఉంటుంది అక్కడ. నీలాదేవితో పాటు గోదాదేవి సమేతంగా రంగనాథుడిని అర్చిస్తారు. శ్రీ భూ నీలా గోదా సమేత రంగనాథ స్వామి. గోద కూడా ఆయన తాలూకు భార్యలతోటి శ్రీ లక్ష్మీదేవితోటి సమానురాలైపోయింది ఆమె యొక్క మధుర భక్తి వల్ల. అయితే ఈమె సాక్షాత్తు భూదేవి యొక్క అవతారం అని చెప్తారు. గోదాదేవి భూమి నుంచి జన్మించింది ఆవిడ, కానీ భూదేవి అంశేనని చెప్పబడుతోంది. ఇదేంటంటే మానవులని భక్తి వైపుకి తీసుకువెళ్ళడానికి ఎత్తిన అవతారంగా చెప్పబడుతుంది. ఆమె అనుకున్నది సాధించింది. భక్తితో ఆమె అనుకున్నది సాధించింది. ఆమె యొక్క మధుర భక్తినే ఈ 30 రోజులు స్మరించుకుంటాం. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి రమ్మగారు? అంటే అందరూ చేయటానికి వీలు లేకుండా ఉంది కదా, మరి సామాన్యులకి ఎలా? అంటే ఇప్పుడు తిరుపావై ద్రవిడ భాషలో ఉంటుంది, ద్రవిడ ప్రబంధము. ఈ ద్రవిడ ప్రబంధం ఆ ద్రవిడను నేర్చుకున్న వాళ్ళకి, ఈ విధానంలో ఉన్న వాళ్ళకి సులువు. మనం ఏం చేస్తున్నాము, కార్తీక మాసం అంతా కార్తీక దామోదర ప్రీత్యర్థం పురాణం వింటాం, శివపురాణం వినొచ్చు, కార్తీక పురాణం వినొచ్చు. ఈ 30 రోజులు భాగవత కథలు వింటే మనము కృష్ణ పూజ చేసినట్టే. మరి మా ప్రేక్షకులకి మీరు అందిస్తున్నారా లేదా? ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ధనుర్మాసంలో పొద్దున్నే బాలభోగం చేస్తారు. తెల్లవారే అన్ని విష్ణువాలయాల్లోనూ బాలభోగం జరుగుతుంది. పొద్దున్న ఇళ్లలో చేసుకునే వాళ్ళు కూడా తిరుపావై తెల్లవారే చేసుకుంటారు. అవును, తెల్లవారుజామునే పొద్దున్నే లేవడం, స్నానం చేయటం, అర్చన చేసుకుని రోజుకొక పదార్థం. మన విష్ణువాలయాల్లో అందరికీ పొంగళ్ళు, ధనుర్మాసంలో పొంగలి ప్రతి వాళ్ళకి తెలుసు. అవును, కట్టె పొంగలి, ఈ వెండి పొంగల్ చేస్తారు, దద్దోజనం చేస్తారు. మధ్యలో ఒక ప్రత్యేకమైన పాసురాల్లో కూడారై అని, ఆ కూడారైలో గంగాళంలో పాయసం చేస్తారు. విశేషమైన సేవ. సో మనం అవి చేసుకోలేకపోతే రోజుకొక విష్ణుగాథ కానీ కృష్ణగాథ కానీ భాగవతంలో ఇచ్చి వింటే గనక అపరిమితమైన పుణ్యం లభిస్తుంది. ఆ నియమానికి మనం ఏం చేద్దామంటే రోజు ఒక భాగవత కథని అందిద్దాం మన ప్రేక్షకులకి. తప్పకుండా అండి. కృష్ణలీలలు ఏది కుదిరితే అది, ఎలా కుదిరితే అలా రోజు ఒక కృష్ణ గాథ. తప్పకుండా. గోదాదేవి ప్రీత్యర్థం ఆమె పాసురాలు చదివింది, వైష్ణవోత్తములందరూ పాసురాలు చదువుకుంటారు. మనం ఈ పని చేద్దాం ఖచ్చితంగా. మన ప్రేక్షకులందరూ కూడా ఈ ధనుర్మాస వ్రత ఫలితాన్ని పొందేలాగా చేయాలనే సంకల్పం. ఖచ్చితంగా రమ్మగారు. అయితే పుణ్యకార్యానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు అమ్మవారు మొక్కుకుంది కదా గోదాదేవి, 100 కప్పులు అది 100 కప్పులు ఇది సమర్పిస్తాను పాయసము వెన్నాని. తర్వాత కాలంలో భగవద్ రామానుజులు ఆయన మా సోదరి అయినటువంటి గోదాదేవి ఇలా మొక్కుకుంది, కప్పులు కాదు కుండలతో చేయిస్తానని 100 కుండల వెన్నని 100 కుండల పాయసాన్ని సమర్పించారట వటపత్ర సాయి. భగవద్ రామానుజుల కాలంలో ఇలాంటి సేవ జరిగింది. అట్లా ఆయన సమర్పించారట. ఆమె మొక్కుకుని వెళ్ళిపోయింది. ఆవిడ మొక్కు నేను తీరుస్తున్నాను, ఆమె మా సోదరి, ఆమె ఈ దారి చూపించింది కదా, మధుర భక్తికి దారి చూపించిన మహాతల్లి గోద. ఆమెను తలుచుకోవాల్సిందే. భగవంతుడి కథ వినటం, కథ చెప్పటం, కథని విని తరించాలన్న భావన కలిగి ఉండటమే మధురమైన భక్తి చిహ్నం. ఆమెను ఖచ్చితంగా ప్రతిరోజు తలుచుకుంటూ రోజుకొక భాగవత కథని అందిద్దాం. తప్పకుండా రమ్మగారు. మన ప్రేక్షకులందరినీ కూడా భక్తి మార్గంలో ప్రయాణించే మార్గానికి మీరే దారి చూపిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.